హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై కిచ్చ సుదీప్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై కిచ్చ సుదీప్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ మాత్రం చిప్పిసి పెట్టాడు. హీరో యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఉంది. అంటే ఒక క్యారెక్టర్ని మళ్ళా అసలు ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదన్న. మస్త్ అనిపించింది. మాస్ గెటప్ అయితే చింపిసి పెట్టారన్న. ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ని బయటికి తెచ్చింది. ఓ నటుని ముందు తీసుకొచ్చింది. క్లైమాక్స్ బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న. ఎందుకు బాగుంది అలా అంటే మస్త్ అనిపించింది. అలా బాగా అనిపించింది నాకు. సూపర్ అన్న, బాగా అనిపించింది. అసలు రియాలిటీగా చూపించే విధానం కానీ, ఆ డైరెక్షన్ కానీ, అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ ఎంత బాగుందన్న. సినిమా బ్లాక్ బాస్టర్ ఎక్కువ నాకు తెలిసి ఫ్యామిలీతో వచ్చి నేను చక్కగా థియేటర్లో చూడొచ్చు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సూపర్ హిట్ అయ్యాయి. బ్లాక్ బాస్టర్ అంటే ఆ సినిమా ముందర ఏ సినిమా వచ్చినా కూడా ఎంట్రీతో సమానం అలా ఉంది. సినిమా చాలా బాగుంది. 100% కనిపిస్తుంది. ఆ మూవీని ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో ఈ మూవీని తీసినట్టు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఫస్ట్ చూడండి, లాస్ట్ వరకు మిస్ కాకండి. ఆ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. ఈ వర్షన్ లో అయితే అప్డేట్ అయిపోయింది. విలన్ ఓవరాల్ గా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. చూడొచ్చు. సాటిస్ఫైడ్ అయ్యారా సినిమాకి? నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నాకైతే ఆ సాటిస్ఫై అయ్యాను. నాకు నచ్చింది.